హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగే కాదు ఇవాళ ఛాలెంజ్లో నేను ఇంకా నా హస్బెండ్ వచ్చిండ్రు. ఇవాళ మేము తింటున్నాము దాల్ కిచిడి, ఇంకా సాంబార్, వెజ్ బిర్యానీ, ఇంకా చికెన్ ఫ్రై. ఇవి ఎవరిచ్చారంటే కిచిడి దాల్ చేయండి అని బి లలిత గారు ఇచ్చారు. అలాగే కిచిడి విత్ సాంబార్ చేయండి అని సంజు హారిక గారు. ఇంకా ఇది స్పెల్లింగ్ అయితే ఏమో అర్థం కావట్లేదండి. ఫస్ట్ స్వీట్ వాసు ఏమో అనుకున్నాము, కానీ అట్లా లేదు స్పెల్లింగు. నేను మొత్తం చెప్తాను. SWWTVASU వాసు అని ఉంది, వారిచ్చారు. అలాగే వెజ్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి విత్ చికెన్ ఫ్రైతో అనేసి నీరజ గారు ఇచ్చారు. వీరి కోసమే ఈ ఛాలెంజ్. బి లలిత గారు, సంజు హారిక గారు, SWWT వాసు గారు, ఇంకా నీరజ గారు, వీరి కోసమే ఈ ఛాలెంజ్. ఓకేనా? రెడీ? ఓకే ఫ్రెండ్స్, రెడీ? ఆగండి, నేను చెప్పలేదు. 1 2 3 స్టార్ట్. నాకు ఈ కాంబినేషన్ అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ కిచిడి అంటే దాల్ కిచిడియే, మళ్ళీ దీంతో సాంబార్ అంటే ఏం టేస్ట్ అర్థం కాలేదు నాకైతే. చూద్దాం. ఆల్రెడీ దాల్తో కిచిడి, మళ్ళీ దాంట్లో సాంబార్. బాగుంది ఫ్రెండ్స్, దాల్ మిక్స్. జస్ట్ మిస్ ఫ్రెండ్స్, నాది ఒక్క బయట మిగిలిపోయింది, మా వారిదే అయిపోయింది. దాల్ కిచిడీలో మా వారు గెలిచారు, నేను ఓడిపోయాను. నెక్స్ట్ ఇది వేసుకోండి ప్లేట్లో. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఆ వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి. అలాగే ఎవరేమో ఓడిపోతామో చూడండి, పనిష్మెంట్ కూడా ఉంటుంది. వెజిటేబుల్ బిర్యానీ ఇప్పుడు. సాంబార్ ఉంచుకుంటారా, తీసిద్దామా? ఉంచుకుందామా? ఆగండి, మా వారితో ఇదే ప్రాబ్లం. 1 2 లేదు, ఏమీ లేదు, వెంటనే స్టార్ట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. రెడీ? బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ అయితే. శబాష్. హోటల్ వాళ్ళకంటే నేనే బెస్ట్, రెస్టారెంట్ల కంటే కూడా. బాగుంది ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ, చికెన్ ఫ్రై, సూపర్ కాంబినేషన్.
బాగుంది ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఇందులో కలుపుకొని తింటుంటే సూపర్ ఉంది. అయిపోయింది నాది. అయిపోయింది. ఇందులో కూడా మా వారు గెలిచారు, నేను ఓడిపోయాను. కానీ నేను క్లీన్గా తిన్నాను. సేమ్ అయింది ఇద్దరిది. సేమ్ కాదు, నువ్వే గెలిచినావు. నేను తినే చెప్పిన నువ్వే గెలిచినావు. నేను గెలిచినా? అవును, నాది లేట్ అయింది, నువ్వే గెలిచినావు. ఏమో సేమ్ తిన్నామేమో ఫ్రెండ్స్. మరి మాకు అర్థం కావట్లేదు. ఈసారి మీరు చెప్పండి, మా ఇద్దరిలో ఎవరు గెలిచారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా సార్ అంటున్నారు నువ్వే గెలిచినా, నేను జోక్ చేసినా అని. నాకేం మా సార్ గెలిచినట్టు అనిపించింది. ఒక దిక్కేమేమో ఇద్దరం ఒకేసారి కంప్లీట్ చేసామా అయింది అనిపిస్తుంది. కాబట్టి మీరు చూస్తున్నారు కాబట్టి చూసేవాళ్ళు చెప్పండి ఫ్రెండ్స్, మా ఇద్దరిలో ఎవరు గెలిచామో. ఇది మాత్రం మీకే వదిలేస్తున్నాను. ఇంతకుముందు దాంట్లో మాత్రం నేను ఓడిపోయాను, మా సార్ గెలిచారు కాబట్టి పనిష్మెంట్ నేనే తీసుకుంటాను. కాబట్టి చిటికలు వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాము. అంతా క్లీన్ చేసి నేను ఓడిపోయాను కాబట్టి నేను పనిష్మెంట్ తీసుకోవాలి. అనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇదేంటో అర్థమవుతుందా వీడియోలో? ఇది కరివేపాకు తాలింపులో వేసుకొని తింటాము, కానీ నేను ఇప్పుడు మేకలాగా పచ్చిదే తినబోతున్నాను. నేను ఓడిపోయాను కాబట్టి మారన్నారు కరివేపాకు నవలమని. నేనైతే కొంచెం ఘాటు ఛాలెంజ్ తీసుకుంటా. నేనేమో కరివేపాకు తీసుకోమన్నారు, అందుకని ఇప్పుడు కరివేపాకు నవ్వులుతాను. చూడండి, మేకలాగనో ఆవులాగనో, ఇంక వేరే దానికి అడిగిపోకండి, ఆవు మేకనే ఓన్లీ.
స్మెల్ అయితే బాగుంది కానీ పచ్చి కరివేపాకు భయంకరంగా ఉంది. అది నోట్లో వెనక మైదాకు స్మెల్ లాగా అనిపిస్తుంది. పసరు ఉందిలే. తాలింపులు వేస్తేనే మంచిగా తింటాం, కరకరని బాగుంటుంది టేస్ట్. పచ్చిదైతే పసరు ఉంది. ఎనీవే నేను ఓడిపోయాను కాబట్టి నేను తినేసాను. బాగానే ఉంది, తినొచ్చు. ట్రై చేయండి ఒకసారి పచ్చి కరివేపాకు. అయినా చాలామంది తింటారు కదా ఫ్రెండ్స్, పచ్చి కరివేపాకు నములుతారట్టుంది చాలామంది నాకు తెలిసి. మేమైతే ఇంతవరకు టేస్ట్ చూడలేదు, ఇప్పుడే చూసాను. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.